చేసుకోవచ్చు. పీసీఆర్ గానీ డెస్క్ గానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు కనిపిస్తోంది. చెల్ల నోట్లు చాలా పెద్ద సంఖ్యలో నమోదైనాయి. మొత్తం ట్రస్మా శేఖర్ రావు గారు ఆయన క్యాండిడేట్ కౌంటింగ్ కేంద్రంలో ఉండి మొత్తం పరిశీలించి చెప్పిన దాని మేరకు ఇప్పటి వరకు 1,50,000కు సంబంధించిన చెల్ల నోట్లు మాత్రం చేశారు. ఇంకా పూర్తిగా కౌంట్ చేయలేదు. దాదాపు 30,000 ఓన్లీ చెల్ల నోట్లను తీస్తే 1,50,000లో 30,000 వరకు చెల్ల నోట్లు ఉన్నాయి. దాదాపు 20% వరకు చెల్ల నోట్లు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తుంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ లో ప్రసన్న హరికృష్ణ. శేఖర్ రావు గారు ఫోర్త్ ప్లేస్ లో మీరే ఉన్నారా? ఫోర్త్ ప్లేస్ లో నేనే ఉన్నాను. ఎన్ని నోట్లు వచ్చి ఉంటాయి దాదాపు? ఫస్ట్ ప్రయారిటీ 8 నుంచి 10,000 మధ్యలో పడచ్చు. 8 నుంచి 10,000 మధ్య. ప్రసన్న హరికృష్ణకి ఎన్ని ఉండొచ్చు? 15,000 వరకు ఉండొచ్చు. 15,000 దాకా. ఓకే. సో ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ మధ్య చాలా గ్యాప్ ఉంది. గ్యాప్. సో ఇంకా గెలవడం అసాధ్యం బీఎస్పీ క్యాండిడేట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటది కాంగ్రెస్ బీజేపీ. అంటే పోలింగ్ తర్వాత చాలా ప్రసన్న హరికృష్ణ గెలుస్తాడు అది అని రివ్యూ వచ్చింది, కానీ అది వాస్తవం కాదు. రాలే, అంత మేరకు రాలే. అన్ని జిల్లాలలో అంత మేరకు రాలేదు. ఓకే, అంత మేరకు రాలేదు. ఇంకా కరీంనగర్ ఉంది, మెదక్ ఉంది, నడుస్తా ఉంది, చూడాలి. ఇంకా ఇప్పుడు కరీంనగర్ మెదక్ సంబంధించి స్టార్ట్ అయిందా బాక్సులు ఇవ్వడం? స్టార్ట్ అయింది. 32 వరకు మేబీ. అంటే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆదిలాబాద్ నిజామాబాద్ కంప్లీట్ అయింది. ఓకే, కంప్లీట్ అయింది. నిజామాబాద్ కంప్లీట్ అయిన దాని మేరకు మేజర్ గా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య. కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ రెండు బీజేపీ స్ట్రాంగ్ కదా శేఖర్ రావు గారు? స్ట్రాంగ్. కరీంనగర్ కూడా, ఇక్కడ కూడా ఎంపీ గారు, మంత్రి గారు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు అక్కడ, ఉన్నారు కదా. ప్లస్ మెదక్ ఆయన సొంత ప్లేస్ అంజిరెడ్డి గారు సొంత ప్లేస్, అక్కడ కూడా ఎంపీ ఉన్నారు కదా. అవును, రఘునందన్ రావు ఉన్నారు. అంటే అన్ని చోట్ల ఎంపీలు ఉన్నారు వాళ్ళకి. ఆదిలాబాద్ లో నాగేష్ ఉన్నారు, కరీంనగర్ లో బండి సంజయ్ ఉన్నారు, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఉన్నారు, మెదక్ లో రఘునందన్ రావు ఉన్నారు. సో తగ్గఫరే ఉంది అక్కడ. అట్లా అంటే జాతీయవాదము, ఇంకా హిందూ అనేది ఒకటి, కొంత కుల ప్రభావం కూడా పనిచేసింది. ఓకే, కుల ప్రభావం అంటే రెడ్డి కుల ప్రభావం పనిచేసిందా? పనిచేసింది. బీసీ వాదం పనిచేయలేదు. బీసీ వాదం పనిచేయలే. ఓకే, ఎందుకంటే ఓట్లు చూస్తా ఉంటే 5 అటెండ్ చేసారు, ఫస్ట్ పీరియడ్ రిటర్న్ చేసారు. ఓకే, నరేందర్ రెడ్డి గారికి అన్న వేసారు, లేకపోతే అంజిరెడ్డి గారికి అన్న వచ్చి. అంటే ఫస్ట్ సెకండ్ ప్రియారిటీలో ఓకే. కొంచెం ధనం కూడా, ఇంకా డబ్బు ఇద్దరి దగ్గర ఉంది కదా, డబ్బు ప్రభావం ఉన్నది. పార్టీ జాతీయ పార్టీ అటు రెండు కూడా, కాంగ్రెస్ ను బీజేపీ కూడా రెండు జాతీయ పార్టీలే కదా. కొంత రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా పనిచేసాయి. అనేక రకాలు, కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు అన్ని పనిచేసినాయి ఆడ. అంటే బలము బలగం అనేది. మీ తర్వాత ఎవరు ఎక్కువ కనబడుతున్నాయి? సర్దార్ రవీందర్ సింగ్, ఇంకా రవీందర్ సింగ్ బైక్ ఉన్నాయి, ఇంకా అంతే. అంతే 5గురే మెయిన్ గా. మీరు 5గురే మెయిన్ గా, మీరు 4గురే అనుకోవాలి పోటీలో. ఆడ ఉన్నది ఏంటంటే ఇంకా 50-100 ఓట్లు పెద్ద లెక్క కాదు అది. అవును. సో అధిక మంది ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. గ్రాడ్యుయేట్ ఓటు వేయడం వల్ల కూడా 56 మంది కదా పోటీ. అంతమంది ఉండకూడదు. దీన్ని కూడా ఒక క్రైటీరియా పెట్టాలి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేసి 50 మంది 100 మంది వేసేసరికి గ్రాడ్యుయేట్ కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అది మొత్తం ఓపెన్ చేయడం కూడా పరిశీలించి అంత ఓపిక కూడా లేదు. పోయి 1-2 మినిట్స్ బయటకు వచ్చేస్తున్నారు. 1-2 మినిట్స్ సరే, అది నెంబర్ పెట్టుకొని పోతున్నారు. 1, 2, 3 లేకపోతే 11 లేకపోతే 47 లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ నెంబర్ పెట్టుకొని పోతున్నారు. కాబట్టి ఆ పోయినాక కూడా దానిపైన ఉండకపోవడం, దీనికి ఇంతమంది పోటీ చేయడం, ఇంతమంది ఉండడం అనేది సరే వాళ్ళ కాన్సెప్ట్ తో వచ్చారు కావచ్చు. మనిషికి ఒక విజన్ ఉంటది, ఒక క్రియేటివిటీ ఉంటది. కానీ దానివల్ల ఏమైందంటే గెలుపు ఓటంలో ఉన్న అభ్యర్థుల మీద ఎఫెక్ట్ పడుతున్నది. ఇది బాగా సీరియల్. ఇప్పుడు నాది 47 ఉన్నది. చాలా మంది 47 కోవాలంటే చూడాలంటే కొంత ఇబ్బందికరమైన విషయం. కొత్త పార్టీల పరంగా వచ్చిన వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీ ఉంటే గనక ముందు ఇస్తారు. వాళ్ళంతా అదే కొంత పార్టీల దగ్గర అక్కడక్కడ ఏదో మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నారు. అట్లా 11 వరకు 12 వరకు ఉన్నాయి. అట్లా ఆలోచన చేసి తెచ్చుకున్నారు. కానీ అట్లా మొదటి వరుసలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ రాగానే ఫస్ట్ ఓటో సెకండ్ ఓటో తీసేసి ఆయన తీసేసారు, పోయారు. అంత ఓపిక పోలింగ్ బూత్ లో ఉన్న బ్యాలెట్ తీసుకున్న తర్వాత. మీ ఉద్దేశంలో ఇప్పుడు చెల్ల నోట్లు స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు వరకు స్టార్ట్ కావచ్చు? ఇంకా దాదాపు ఇంకొక 3-4 గంటలు పడుతుంది. ఓన్లీ చెల్ల నోట్లను చేయడం? చెల్ల నోట్లు పడుతుంది. 11-12 వరకు అయిపోతుంది. సో దానివల్ల అంటే అది ఎక్కడైనా కానీ దీన్ని, అంటే గతంలో అట్టే చెల్ల నోట్లు జరిగినాయి, ఇప్పుడు కూడా అట్టే చెల్ల నోట్లు. దీన్ని ఎట్టి పరిస్థితుల
ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అయితే తీసుకురావాలి ఎప్పటికైనా. అది ఈ రోజుతోనే ఎన్నికలు అయిపోదు కదా, మళ్ళీ 6 సంవత్సరాలతో వచ్చినా. కానీ చెల్ల నోటును ఈ రకంగా ఇది ఇట్నే కంటిన్యూషన్ చేస్తే అవి చెల్తలేవు అంటే కూడా ఇంకా కూడా దీనిపైన అవేర్నెస్ తీసుకురాకపోతే కొంత ఇబ్బందికరమైన విషయం. ఒక డిగ్రీ చదివి ఈ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది తెలుసా అంటే ఇల్లిటరేట్ మీద పడుతుంది. అంటే మనమే చదువుకున్న వాళ్ళం, మనమే చెప్పేటోళ్ళం, ముఖ్యంగా టీచర్లు అయి ఉండి మనం చదువు చెప్పేటోళ్ళం, మనం ఎడ్యుకేట్ చేసి సమాజ నిర్మాతలం అయ్యింది కూడా ఓటును చెల్లకుండా చేసుకుంటున్నాం. మనం అది వినియోగించి కూడా, ఓటును వినియోగించి కూడా ఇంత దారుణమైన పరిస్థితి తీసుకురావడం భారతదేశంలో అంటే ఎంత దరిద్రం అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఓటునే చెల్లకపోవడం. రెండోది, మనం సరి అయిన ఒక లీడర్ను, ఒక నాయకుడిని ఎలా ఎన్నుకోగలుగుతాం? ఆ నాయకుడు మనల్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఆయన పనిచేస్తాడని? మనము డబ్బు తీసుకుంటున్నాం, ఆయన మీటింగ్లు పెడితే మందు, రకరకాల తిండి అన్ని తిన్నాక రేపు పోయి గల్లబట్టి ఎట్లా అడగలుగుతాం? ఆయన కూడా అంటాడు కదా, నేను వట్టుకిచ్చిన నీకు డబ్బు ఇచ్చినా, నువ్వు ఊరికే వేయలే కదా ఓటు అంటాడు. రేపు మనకు అన్ని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. ఆయనకు డబ్బు ఎందుకు ఇలా కరప్షన్ జరుగుతుందంటే అందుకే. మనం డబ్బు తీసుకుంటున్నాం కాబట్టి కరప్షన్ ఖచ్చితంగా పెంచుతున్నాం మనమే. 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 1000 కోట్లు. జిల్లాల వారిగా వద్దాం శేఖర్ రావు గారు. ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఓట్లు సెపరేట్ చేయడం స్టార్ట్ చేశారా? ఆదిలాబాద్ అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్. ఆదిలాబాద్ లో మీకు ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయి? బీజేపీకా కాంగ్రెస్ కా? బీజేపీకి వచ్చాయి. బీజేపీ. సో అంజిరెడ్డికి. ఓకే. సెకండ్ పొజిషన్ లో ఆదిలాబాద్ లో మన నరేందర్ రెడ్డి గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఆదిలాబాద్ లో ఉన్నాయా కరీంనగర్ లోనే ఎక్కువ ఉన్నాయి కదా? కరీంనగర్ లో ఉన్నాయి, ఆదిలాబాద్ ఉన్నది, అట్లా మంచిర్యాల కూడా ఉన్నది, నిర్మల్ కూడా ఉన్నది, బైన్సలా ఉన్నది. ఓకే. ఆయనకు అంటే ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఎక్కువ ఇంకా పరిచయం అన్ని ఏరియాల నుంచి కరీంనగర్ లో చదువుకుంటారు కదా పిల్లలంతా. టీచర్స్ గానీ పిల్లలు గానీ, టీచర్స్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా ఒక 3-4 వేల మందికి బాధ్యత ఇచ్చి వాళ్ళే డోర్ టు డోర్ తిరిగి ఆ యొక్క ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మంచిర్యాల నుంచి వచ్చారు ఇవాళ పొద్దున చూసిన. వాళ్ళంతా కూడా ప్రతి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి అక్కడ ఫోటో దిగి వాళ్ళ 50-100. మీకు ఆదిలాబాద్ లో నిజామాబాద్ లో 2 చోట్ల బీజేపీ లీడింగ్ కనబడుతుందా? 2, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ రెండిట్లో ఇప్పటి వరకు ఉన్న దానిలో బీజేపీ ఎక్కువ ఓట్లు కనబడతారు. సెకండ్ పొజిషన్ లో నరేందర్ రెడ్డి. కరీంనగర్ సంబంధించి ఇప్పుడు నడుస్తుంది, కరీంనగర్ నడుస్తుంది, ఇంకా మెదక్ నడుస్తుంది. మెదక్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అదొక అవా ఉన్నది, దాన్ని ఒక దగ్గర పడ్డది అంటే. సో మీ ఉద్దేశంలో బీజేపీ విన్నా ఆల్మోస్ట్, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైటా? సెకండ్ పొజిషన్ లో మొదటి ప్రాధాన్యతలు రాదు, రెండో ప్రాధాన్యతలు రెండో అంటే నాకు తెలిసిన ఊహాగానం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే బీజేపీ విన్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే నా అనాలిసిస్. అంటే సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్ లో నేను చూసింది, థర్డ్ ప్రయారిటీ ఇప్పుడు మీకు వేసిన వాళ్ళు ఎవరికి సెకండ్ ప్రయారిటీ వేయొచ్చు? శేఖర్